పరశురాముడు విష్ణు యొక్క 6వ అవతారమే పరశురాముడు. మరి జననం, వారి తల్లిదండ్రులు ఎవరో తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. పరశురాముని జననం జమదగ్ని ఋషి అయిన అతని భార్య శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి జన్మించాడు. ఈ పరశురాముని జననంలో ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే చేతిలో గొడ్డలితో జన్మించడం అతని యొక్క ప్రత్యేకత. అందుకే పరశురాముడు అని పేరు పెట్టారు. మరి పరశురాముడు భక్తుడైన ఋషి అయిన తన తండ్రి మార్గదర్శకత్వంలో పెరిగాడు. ఎన్నో వేదాలలో కఠినమైన శిక్షణ పొందాడు మరియు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందాడు. మరి పరశురాముడికి ప్రత్యేకమైన కథ ఉంది. కుశవంశానికి చెందిన మహారాజు గాది ఒకసారి భృగి వంశానికి చెందిన రుచికుడు అనే మహర్షి గాది దగ్గరికి వెళ్లి ఆయన కూతురు సత్యవతిని వివాహం చెయ్యమని కోరగా ఆ మహారాజు నున్నటికి శరీరం, నల్లటి చెవులు గల 1000 గుర్రాలు ఇవ్వమని కోరుతాడు. అయితే రుచికుడు వరుణ్ణి ప్రార్థించి 1000 గుర్రాలను ఇచ్చి సత్యవతిని పెళ్లి చేసుకుంటాడు. ఇలా జరగగా ఒకరోజు సత్యవతి రుచికుని దగ్గరికి వచ్చి తనకు తన తల్లికి పుత్ర సంతానం ప్రసిద్ధి చేయమని కోరగా రుచికుడు యాగం చేసి యాగభూతం అయిన ఒక హవిస్, రాజమంత్రం పూత అయిన ఒక హవిస్ తయారు చేసి స్నానానికి వెళ్తాడు. సత్యవతి ఈ విషయం తెలియక రాజమంత్ర పూతం అయిన హవిస్ తను తీసుకొని విప్రమంత్ర పూతం అయిన హవిస్ తల్లికి ఇస్తుంది. రుచికునికి సత్యవతి విషయం తెలిపి ప్రాధాయపడగా తన మనవడు ఉగ్రుడు అవుతాడని పలుకుతాడు. రుచికుని కుమారుడు జమదగ్ని కొడుకు పరశురాముడు. మరి గాది కొడుకు విశ్వామిత్రుడు. జమదగ్ని అయిన పతి రేణుకాదేవి. జమదగ్ని రేణుకలకు జన్మించిన వాడే పరశురాముడు శివుని వద్ద అస్త్ర విద్యలు అభ్యాసించి అజయ పరాక్రమంతుడు అయితాడు. ఈ అఖండాన్ని ఏలే పరశురాముడు అయినాడు. పరశురాముడు గొడ్డలితో జన్మించాడు కాబట్టి పరశురాముడు అని పిలుస్తారు. ఫర్ మోర్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.